ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మహేష్, లే నాన్న. మహేష్, వేర్ ఈజ్ మహేష్? He's coming, ma'am. Hi, Mom. హాయ్ రా. I'll be back. Hi. మహేష్, ఏంట్రా ఇది? ఎందుకైనా నిన్ను ఇండియాకి పంపింది? లేవరా, అమ్మని చూడరా. మేడం, నేను చాలాసేపటి నుంచి అతను లేపడానికి ట్రై చేస్తున్నాను మేడం, కానీ అతను లేవట్లేదు మేడం. మహేష్, ప్రాణం ఉందో లేదో తెలియట్లేదు మేడం. ఏయ్, ఆ మాట అంటే నిన్ను చంపేస్తాను. నా కొడుకేమీ కాదు. అది కాదండి. షటప్. వాడు స్పృహలో లేడు, అంతే. వాడికేం కాలేదు. మహేష్, మహేష్, లేవరా. నీ గురించి అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూసావా? లేనాన్న, లే, మన ఇంటికి వెళ్ళిపోదాం. మహేష్, మహేష్, లేనాన్న. మేడం, ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏయ్, నా కొడుకేమీ కాలేదని చెప్తున్నాను కదా, హాస్పిటల్కి ఎందుకు? మేడం, నా మాట వినండి. రిషి సార్కి డ్రింక్ ఎక్కువై స్పృహ తప్పారు. ఇలాగే వదిలేస్తే కోమాలోకి వెళ్ళిపోతారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళడమే మంచిది. సరే, పద. మహేష్, మేడం, రిషి సార్కి ఏం కాదు, మీరు బాధపడకండి. సిరి, తను ఎలా ఉండేవాడో నీకు తెలుసు కదా. వాడికన్నీ ఉన్నాయి. డబ్బు, అందం, వాట్ నాట్, అన్నీ ఉన్నాయి. కానీ వాడి అమ్మ పగ కోసం ఇక్కడికొచ్చాడు. పట్టుబడితే ప్రాణాలు పోతాయని తెలిసినా ఆ జగన్కి ఎదురు నిలబడ్డాడు. జగన్ ఇంట్లోకి వెళ్ళి వాడి కూతుర్నే ఎత్తుకొచ్చాడు. నా బిడ్డ హీరో. మై సన్ ఈజ్ ఎ హీరో. మేడం, కంట్రోల్ యూర్ సెల్ఫ్. రిషి సార్కి ఇప్పుడేం కాలేదు. జస్ట్ ఓవర్గా డ్రింక్ చేయడం వల్ల స్పృహ తప్పారంతే. ఏం కాకపోవడమేంటి? మన్మధుళ్లా ఉండేవాడు. ఇప్పుడు మాసిన బట్టలతో ఎలా ఉన్నాడో చూడు. మేడం, రిషి సార్ ఇలా కావడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. ఆయన స్పృహలోకి రాగానే అదేంటో తెలుసుకోండి. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? చెప్తాను రండి. కూర్చోండి. డాక్టర్, అసలేమైందో చెప్పండి. అతనికి ఏమీ కాలేదు, మత్తులో ఉన్నాడంతే. కానీ ఈ స్థాయిలో తాగడం చాలా డేంజర్. త్వరలోనే ఆర్గాన్స్ అన్నీ పాడయ్యే ప్రమాదం ఉంది. వాడు స్పృహలోకి రావడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? త్వరగానే వస్తారు. ట్రీట్మెంట్ ఇచ్చాం. కాకపోతే అతను ఏదో మనోవ్యాధితో బాధపడుతున్నాడు. కామన్గా లైఫ్లో సాధించాలనుకున్నది సాధించలేనప్పుడు, లైఫ్లో ఫెయిల్ అయ్యామనుకున్నప్పుడు ఇలా ఓవర్ డ్రింకర్గా మారతారు. అతనికి ఫిజికల్గా నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. అతని మనోవ్యాధికి మీరే ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికి మెడిసిన్ లేదు. టేక్ కేర్. ఓకే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్. వాడు కాన్షియస్లోకి రాగానే విషయం ఏంటో తెలుసుకుంటాను.
థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. చెప్పాను కదా మేడం, సార్కేం కాలేదు. కానీ ఆయన ఎందుకు ఇలా అయ్యారో తెలుసుకుని తీరాలి. సార్ సార్ లేవకండి సార్, పడుకోండి సార్. సార్ ఏంటి సార్ ఇది? డాక్టర్ డాక్టర్! రే రే, ఏం చేస్తున్నావురా? సెలైన్ ఎందుకు పీకేశావు? పడుకో. నువ్వెందుకు వచ్చామా? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మన్రా. ఎప్పుడొచ్చావని అడగాలి, ఎందుకొచ్చావని కాదు. అయినా ఇలా అయిపోయావేంట్రా? కష్టం వస్తే ఎవరికైనా అమ్మే గుర్తుకు రావాలి. ఇంత కష్టంలో కూడా నీకొక్కసారి కూడా అమ్మ గుర్తుకు రాలేదా? అసలు నువ్వు నాకు ఫోన్ చేసి ఎంతకాలం అయిందో తెలుసా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్సే లేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సిరి ఫోన్ చేసి నువ్విక్కడున్నావు అని చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చాన్రా. వచ్చినప్పటి నుంచి నీ కోసం బాధపడుతూనే ఉన్నాను. అసలు నీకేమైంది నాన్న? ఎందుకిలా అయిపోయావు? ఏమైందని నన్ను అడుగుతావేంటిమో? నేనొక మనిషిని చంపేశాను, అది నీ వల్ల. నా స్రవంతి నీకోసం చంపుకున్నాను. జరగాల్సిందే జరిగిపోయింది కదా. స్రవంతి చనిపోవడంతో మన పగ తీరిపోయింది. పనైపోగానే నువ్వు అమెరికా వచ్చేయాలి కదా. ఇక్కడేం చేస్తున్నావు? అయినా మన శత్రువు కూతురు చనిపోతే ఇంత బాధపడుతున్నావేంట్రా? వాళ్ళ అంతు చూడ్డానికే కదా నువ్వు ఇక్కడికొచ్చింది. ఇదిగో ఇలాగే పగ పగ నన్ను కసాయి వాళ్ళ తయారు చేశావు. కానీ స్రవంతి అలా కాదుమా. తనకి మనుషుల్ని ప్రేమించడమే వచ్చు. నా గురించి అంతా తెలిసినా, నేను తనని ఎంత హింసించినా తను నన్ను ప్రేమిస్తూనే ఉంది. నీకు విషయం తెలుసామా? ఒకరోజు నేను తనని కొట్టి డార్క్ రూమ్లో లాక్ చేశాను. అప్పుడే నాకు కరెంట్ షాక్ కొట్టింది. నేను చస్తే చచ్చానని వదిలేసి అక్కడి నుంచి పారిపోవచ్చు. అయినా తను అక్కడి నుంచి పారిపోలేదు. అక్కడే ఉండి నా ప్రాణాలు రక్షించింది. అప్పుడేమో, సరిగ్గా అప్పుడే